ఆడవాళ్లు పక్కలోకి పనికి వస్తారు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చలపతిరావు బహిరంగ క్షమాపణలు చెప్పిన ఆ వ్యవహారం తీవ్రత తగ్గుముఖం పట్టనే లేదు. చలపతిరావుపై ఇంకా నిరసనల సెగలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి యాంకర్ రవి వీడియో మెసేజ్ ద్వారా వివరణ ఇచ్చారు. చలపతిరావు ఏమి మాట్లాడారో నాకు అర్థం కాలేదు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఏర్పడింది అని చెప్పారు. అంతేకాకుండా పటాస్ జోడీ శ్రీముఖితో తన ప్రవర్తన గురించి, టెక్నికల్ ప్రాబ్లం గురించి రవి వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ వివాదం గురించి శ్రీముఖి ఏమన్నారో తెలుసా? రవికి మద్దతు ఇవ్వలేను. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలు లైవ్ గా జరుగుతుంటాయి. స్టేజ్ మీద నుంచి మాట్లాడేటప్పుడు ఇతరులు ఏమి మాట్లాడుతున్నారో వినిపించదు. మైక్, సౌండ్ పరంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రవి ఇబ్బంది పడవచ్చు. ఇలాంటి ఇబ్బందులను నేను కూడా ఫేస్ చేశాను. రవికి చలపతిరావు మాటలు వినపడిందా లేదా అనే విషయంపై రవికి సపోర్ట్ ఇవ్వలేను అని అన్నారు శ్రీముఖి. కానీ యాంకర్ రవితో నేను పటాస్తో పాటు చాలా కార్యక్రమాలు చేశాను. రవి నాతో ఎప్పుడూ చెడుగా మాట్లాడడం, బిహేవ్ చేయడం చేయలేదు. ఒకవేళ అలాంటి సమస్యలు ఉంటే రవితో కలిసి షో చేయడం మానేసేదానిని. రవి నాతో దురుసుగా ప్రవర్తించారని వెబ్సైట్లో వచ్చిన వార్తలకు సమాధానం ఇవ్వను. ఒకవేళ నాకు కంఫర్ట్ లేకపోతే రవితో షో చేయను. ఆయనపై ఎప్పుడో షో నిర్వాహకులకు ఫిర్యాదు చేసేదాన్ని. న్యూస్ ఛానల్ కు వచ్చి కంప్లైంట్ చేసేదాన్ని. రవితో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవని శ్రీముఖి చెప్పారు. సీనియర్ నటులు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి చాలా తప్పు. ఆయన మాటలను జీర్ణించుకోలేకపోతున్నాను. చలపతిరావు సారీ చెప్పాలి, మొదట్నుంచి డిమాండ్ చేస్తున్నాను అని శ్రీముఖి పేర్కొన్నారు. ఇక రారుండై వేడుక చూద్దాం ఆడియో ఆవిష్కరణలో ఆడవాళ్లు పక్కలోకి పనికి వస్తారు అని వ్యాఖ్యానించిన సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీముఖి మీడియాతో మాట్లాడిన తర్వాత రవి స్పందిస్తూ, నాకు ఈ వ్యవహారంలో మద్దతు కోసం శ్రీముఖితో మాట్లాడించలేదు. కేవలం టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగిందని చెప్పడానికి శ్రీముఖితో చెప్పించాను. అంతేగాని మరొకటి లేదు. చలపతిరావు వివాదాన్ని కొందరు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలి అని యాంకర్ రవి సూచించడం గమనార్హం. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood Latest.